నుంచి ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్ 2 మాసాల ముందు నుంచే పెన్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ గ్రామంలో మత్స్యకారులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మత్స్యకారులు ఒక కుటుంబం లాగుంటున్నారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తున్నటువంటి వర్గం మత్స్యకార వర్గం. అందుకే చంద్రబాబు నాయుడు గారు మా మత్స్యకారు సోదరులు నిరంతరం కళ్ళు చూపులు పోతారు, అవస్థలు పడుతున్నారని 50 సంవత్సరాలకే పింఛనిచ్చి మీ అందరికీ ఆ రోజు ఆదుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని ఈ రోజు ఘంటాపదంగా చెప్పదలిచాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు కాబట్టే ఈ 14 మాసాల్లో ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలున్న మాట ప్రకారం హామీలన్నీ కూడా నెరవేర్చిన విషయం మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. చాలా మంది అడుగుతుంటారు సమస్యలు, తప్పు పట్టడం లేదు. అడిగిన సమస్యలు తీర్చడం ఒక బాధ్యత అయితే, చేసిన పనులు కూడా ప్రజలకి తెలియచేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది. ఈ రోజు సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఈ రోజు పింఛన్ అనే పదం వచ్చిందంటే దానికి ప్రధాన కారకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 1987వ సంవత్సరంలో 35 రూపాయలతో పింఛన్ ప్రారంభించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 70 రూపాయలు చేశాడు. తరువాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి 70 రూపాయల నుంచి 130 రూపాయలు పెంచి 200 చేసి 2 లక్షల సార్లు చెప్పి 2 సార్లు అధికారానికి వచ్చాడు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఒక 130 రూపాయలు పెంచింది. తర్వాత మనం అధికారంలోకి వచ్చాం, 200 రూపాయలు పింఛన్. 19 ఎవరికైనా భర్తకి పింఛన్ వస్తే భర్త చనిపోతే వెంటనే భార్య ఇచ్చేవాళ్ళం. కానీ 5 సంవత్సరాలు భర్త చనిపోతే భార్యకి పింఛన్ ఇవ్వలేదు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే భర్త చనిపోతే భార్యకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 25 సంవత్సరాలు చేశారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం. నువ్వు అనర్హుడు, నీకు అర్హత లేదు, ఒకసారి ఆన్సర్ చేయమని చెప్పాం. దాన్ని రాహతం చేసి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొత్తం గొడవ చేశారు. మేము ఎవరు పింఛను తీయలేదు, భవన నుంచి మాటిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పింఛన్ ఈ రాష్ట్రంలో తీయలేదు. కొత్తగా మళ్ళీ 3 లక్షల పింఛన్లు అదనంగా ఉంటే 11,000 బస్సులుంటే 9,000 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇంకా కొన్ని బస్సుల్లో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం ఇవ్వాలని చేస్తున్నాం. మీరు మాట్లాడాలా లేదా? కొంతమంది ఉచిత బస్సు ఎక్కడ ఉంటున్నారు, చీరలు కట్టుకొని ఎక్కితే ఉచిత బస్సు అవుతుందో లేదో తెలుస్తుంది. ఒకసారి టెస్ట్ చేయండి. వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బస్సు ఎక్కడ మోసం అంటున్నారు కదా, ఎవరన్నారో వాళ్ళందరూ చీర జాకెట్ కట్టుకొని ఒకసారి ఉచిత బస్సు ఎక్కితే టికెట్ తీసుకోకపోతే అప్పుడు ఉచిత బస్సు అని అప్పుడైనా నమ్మచ్చు. ఎంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి, ప్రజలు ప్రశ్నించాలి. నాకైనా ఈరోజు చెప్పాను, ₹1 కోటి ఇచ్చాను మీకు మంచినీరు ఇస్తాను.
రేపు జరగకపోతే నాకు వస్తాడగానే లేదా? అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఈరోజు చాలా సంతోషం. ఈ ఊరు ఎందుకు పెట్టానంటే, ఎప్పటి నుంచో వైసీపీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చి ఈ జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి వికలాంగుల పెన్షన్ తీసామని చెప్ప 90 మంది వికలాంగులు అని దొంగ పెన్షన్ తీసుకొని ఇప్పుడైనా ఆ 90 మంది కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నాకు వికలాంగులను, నాకు అర్హత ఉంది, నాకు ఇవ్వండి అంటే సాయంత్రంకి పెన్షన్ ఇస్తాను. కానీ 90 మంది ప్రజల్లోకి వచ్చి వికలాంగుడు అంటే మీద ఎవరైనా ఊసేస్తారు, వికలాంగుడు కాకుండా పెన్షన్ తీసుకుంటున్నారని ఎవరైనా చీకొడతారని రానటువంటి వాళ్ళకి తప్ప. మొన్నైతే వైసీపీ నాయకులందరూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాలో 6,000 పెన్షన్లు తీశారని మాట్లాడుతున్నారు. అంటే అబద్ధం. మీ ఊరే ఉంది, ఒక్కరికైనా పెన్షన్ తీసే ఇంతకంటే పెద్ద ఊరు ఎక్కడా లేదు కదా. అంటే మొత్తం తప్పుడు సమాచారం. ఈరోజు ఒక షాపు దగ్గరికి వెళ్ళి అందరూ ఒకసారి వెళ్తే తోసుకుంటారు కాబట్టి లైన్లో వచ్చి తీసుకెళ్ళమంటే అదొక ఫోటో తీసేయండి. తప్పుడు సమాచారాన్ని నిరంతరం చెప్పడమే వాళ్ళ బాధ్యత. దానికి ప్రజలు కూడా సీకొట్టాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు వైసీపీ వాళ్ళు వస్తున్నారు, ఒకటే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి వచ్చాడు, 14 మాసాలు ఉద్యోగస్తులని చాలా మంది పింఛన్లు తీశారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వాళ్ళందరికీ పింఛన్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు ఇక్కడే చెప్పాను. ఏమో ఒకప్పుడు మీరు కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు దీపం కింద మీకు గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ 200 నుంచి 900 అయ్యింది. గ్యాస్ దిమ్మలు మీరు కొనుక్కోలేకపోతున్నారు. మేము వస్తే 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఇస్తామంటే ఎవరు నమ్మలేదు. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ దిమ్మలు ఉచితంగా మహిళలందరికీ ఇస్తున్నాం. అయితే మీలో తృప్తి లేదు. ముందు మీరు డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు, తర్వాత మీ అకౌంట్ లో డబ్బు పడుతుంది. ఇక నుంచి ఆ బాధ కూడా లేదు. ముందే మీ అకౌంట్ లో గ్యాస్ దిమ్మ డబ్బులు వేస్తాం, మీరు తర్వాత వెళ్ళి కొనుక్కునే వెసులుబాటు కూడా ఈ నెల నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మీరు పిల్లల్ని చదివించండి. ఎంతమంది చదివిస్తే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు వేస్తామంటే నమ్మలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం అలాగే చెప్పింది. మీ పిల్లల్ని చదివించండి, ఎంతమంది ఉంటే అంతమందికి కోడి కింద డబ్బులు ఇస్తామన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కరికే ఇచ్చారు. అది కూడా 3 సంవత్సరాలే ఇచ్చి 2 సంవత్సరాలు ఎగ్గొట్టారు. మళ్ళీ మనం ఆ మాట చెప్తే కొంతమంది నమ్మలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకే రోజు మీ అకౌంట్ లో డబ్బులు వేసాం. ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ తప్పుపడు లేకపోతే ఏదైనా కారణాలతో వాళ్ళందరూ సమాచారం తీసుకొని 3 రోజుల ముందే ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు కూడా 350 కోట్లు ఇచ్చి అందరికీ తల్లికి వందనం కింద డబ్బేశాం. గత నెల 2వ తారీఖున రైతులు వ్యవసాయం చేస్తారు. ప్రతి సంవత్సరం 20,000 ఇస్తామని చెప్పాం. గత ప్రభుత్వం 19 ఎవరికైనా భర్తకి పింఛన్ వస్తే భర్త చనిపోతే వెంటనే భార్య ఇచ్చేవాళ్ళం. కానీ 5 సంవత్సరాలు భర్త చనిపోతే భార్యకి పింఛన్ ఇవ్వలేదు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే భర్త చనిపోతే భార్యకి పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 25 సంవత్సరాలు విధానాన్ని అస్తవ్యస్తం చేశారు. అనర్హులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం. నువ్వు అనర్హుడు, నీకు అర్హత లేదు, ఒకసారి ఆన్సర్ చేయమని చెప్పాం. దాన్ని రాహతం చేసి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొత్తం గొడవ చేశారు. మేము ఎవరు తీయలేదు, భావన
పింఛన్ ఈ రాష్ట్రంలో తీయలేదు. కొత్తగా మళ్ళీ 3 లక్షల పింఛన్లు అదనంగా ఇచ్చాం తప్ప ఒక్క పింఛన్ కూడా తీయలేదు. ఎవరికైతే నోటీస్ ఇచ్చామో, ఎవరైతే సమాధానం ఇచ్చారో అందరికీ పెన్షన్లు ఇచ్చాం.